ఈరోజు నేను పాండా కలిసి రివ్యూస్ చెప్పడానికైతే వచ్చేసాం. పాండాని కొద్దిసేపు అయితే ఇక్కడ పెడదాం, ఎందుకంటే నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. నిజాలు అబద్ధాలు రెండు మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు. ఏంటి అని అనుకుంటున్నారా? లైవ్లో జరిగేది ఒకటైతే మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసేది ఇంకోటి. మనకి ఫ్యామిలీ వీక్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ వీక్ అంటే ఫ్యామిలీ నుంచి లెటర్స్ రావడం కానీ, వాయిస్ నోట్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న ఇమాన్యుయల్కి వచ్చాయి, కానీ నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్ని మనకి ఈ రోజు అయితే టెలికాస్ట్ చేశారు. అంటే ఇందాక టెలికాస్ట్ చేశారనమాట. అయితే దాంట్లో ఏం చూపించారు అని అంటే, ప్రియా సంజన ఇద్దరు వెళ్తారు, ఇలా బజర్ ప్రెస్ చేస్తారనమాట. ప్రియా ఫస్ట్ వెళ్ళి ప్రెస్ చేసింది అని శ్రీజ అయితే చెప్తుంది. కానీ అక్కడ లైవ్లో జరిగింది ఏంటి అని అంటే, ప్రియా సంజన ఇద్దరు ఇలా ఉన్నారు. సంజన ఫస్ట్ వెళ్ళి బజర్ ఇక్కడ ఉంటే సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోయింది. అప్పుడు ప్రియా వచ్చేసి ఇలా బజర్ నొక్కింది. ఫస్ట్ ప్లేస్ చేసింది అయితే సంజన, బట్ బజర్ నొక్కింది అయితే ప్రియా అనమాట. ఇంకా బజర్ నొక్కిన వాళ్ళనే తీసుకోవాలి, కన్సిడర్ చేయాలని శ్రీజ అయితే చెప్పింది. ఇప్పుడు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసింది ఏంటంటే, శ్రీజ ప్రియా గొడవ పడుతున్నారు అన్నట్టు ఒక యాంగిల్లో వాళ్ళు చూపించారు. కానీ నిజంగా లైవ్లో జరిగింది ఏంటంటే, వాళ్ళేం గొడవ పడలేదయ్యా. ఆ నైట్ ఆ ప్రియాని కూడా అసలు కన్ఫెషన్ రూమ్లోకి కాన్ఫరెన్స్ రూమ్ అని వస్తుంది, కన్ఫెషన్ రూమ్లోకి పిలవలేదు. ఈ శ్రీజ వాళ్ళిద్దరు మళ్ళీ హగ్ చేసుకొని అని పడుకున్నారు. మనకి వాళ్ళిద్దరు గొడవ జరిగినట్టయితే చూపించారు కదా, అసలు ఏమంత గొడవ ఏం జరగలేదు. ప్రియ ఏమంటదంటే, నువ్వు సంచాలకుగా నిర్వహిస్తున్నావు, ఓకే, ఇలాంటి విషయాల్లోనా నువ్వు చేసేది, ఇలాంటి విషయాల్లోనా శ్రీజ నువ్వు చేసేది, ఇంకోసారి ఆలోచించు అని ప్రియ చెప్తుంది. శ్రీజ మాత్రం నేను సంచాలకుగానే తీసుకుంటాను, డెసిజన్ అనేది నీతో ఫ్రెండ్గా అయితే నేను తీసుకోను అని చెప్పింది. శ్రీజ తీసుకున్న డెసిజన్ అయితే ఓకే, నిజంగా అంటే సంచాలకుగానే బిహేవ్ చేయాలి. ఎవరు బర్జర్ ప్రెస్ చేస్తే వాళ్ళనేగా సపోర్ట్ చేయాలి. నాకైతే శ్రీజ చేసింది కరెక్ట్ అనే అనిపించింది. ఇంకా ఆ గొడవ జరుగుతూ ఉంటే అదే అర్ధరాత్రి గుసగుసల గురించి కూడా ఒకేసారి మాట్లాడేస్తా. ఆ రోజు నైట్ అంటే ఆ రోజు అంటే ఏ రోజో కాదు, నిన్న నైట్ జరిగింది. ఈరోజు మనకి టెలికాస్ట్ అవుతుంది కదా. నిన్న నైట్ లైవ్లో ఏం జరిగిందంటే, ఇలా ప్రియా సంజన వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. సంజన బయటకు వచ్చి తనుజతో మాట్లాడుతూ ఉందన్నమాట. కావాలనే చేస్తారు శ్రీజ, ఈ గొడవ పెట్టుకునే ఓపిక నాకు లేదు 3 గంటలు మాట్లాడాలి, ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి అని అంటే అంత ఓపిక నాకు లేదని సంజన బాధపడుతూ ఉంది బయటకు వచ్చి తనుజతో. శ్రీజ మాత్రం లోపల ప్రియాతో ఆర్గ్యూ చేస్తుంది. ప్రియా ఏం చెప్తుందంటే, లేదు సంజనాకే ఇచ్చే అని చెప్తూ ఉంది. కంటిన్యూస్గా దగ్గర ఒక 3.5 hours జరిగింది డిస్కషన్. అయితే మధ్యలో పానకంలో పొడకల్లాగా మన పవన్ అదే కళ్యాణ్ ఆర్మీ ఉన్నాడు కదా, ఆ అన్న డిమోన్ పవన్ వీళ్ళిద్దరూ కలిసి ప్రియాను ఓదార్చడం, శ్రీజాను ఓదార్చడం, ఇంకా వాళ్ళిద్దరు చుట్టూరే తిరుగుతూనే ఉన్నారు గుండ్రంగా. ఇదే జరిగిందయ్యా నా సాయంత్రం దాకా. సాయంత్రం అంటున్నా, రాత్రి 12:34 దాకా జరిగింది ఇదే. దాని తర్వాత బిగ్ బాస్ పిలవండి ప్రియాని పిలవండి అని శ్రీజ అరుస్తుంది. లేదు అని చెప్పి అరవడం అంటే గొడవలాగా కాదు, జస్ట్ నార్మల్గా అంతే. అక్కడ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినట్టు ఇద్దరం కొట్టుకొని కుమ్ముకోలా, ఇద్దరు మాట్లాడుకున్నారు అంతే. అట్లాస్ట్ గొడవ నైట్ కల్లా హగ్ చేసుకొని పడుకున్నారు. మళ్ళీ అది కూడా చెప్తున్నా, వాళ్ళు ఇద్దరైతే గొడవ పడలేదు, ఓకేనా, మళ్ళీ కలిసిపోయే ఉన్నారు. ఇంకా ఈ సంజన తెలిసిందే కదా, కొంచెం హడావిడి చేసింది, వెళ్ళి పడుకుంది. ఇమాన్యుయల్ కొంచెం ఓదార్చాడు. అది లైవ్లో జరిగింది. నైట్ వీళ్ళిద్దరినీ కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలవలేదు బిగ్ బాస్. తర్వాత రోజు మాత్రం ప్రియాని పిలిచాడు. ఈరోజు మనకు చూపించినట్టుగా నైటే పిలిచారు అని మనం అందరం అనుకోవచ్చు, బట్ నైట్ పిలవలేదు. ఈరోజు మార్నింగ్, అది కూడా 12 o'clock లేచారు వీళ్ళంతా. దాని తర్వాత ఒక 2 o'clock 3 o'clock అలా పిలిచారు ప్రియాని పిలిచారు. ఇంకా ఆప్షన్స్ ఇచ్చారు, డాడీ నుంచి వాయిస్ కాల్, తర్వాత వాళ్ళ మమ్మీ నుంచి లెటర్, ఇంకా ఫ్యామిలీ ఫోటో అంటే వాళ్ళ కుక్క ఫోటో ఏదో పంపిస్తా అని చెప్పారు. లేదు అని చెప్పి మమ్మీ లెటర్ తీసుకుంది. అది చదువుతూ కొంచెం ప్రియా ఎమోషనల్ అయ్యింది. దాని తర్వాత సుమన్ శెట్టి గారిది ఇంకా తెలిసిందే కదా, సుమన్ శెట్టి గారికి ఆపర్చునిటీ అయితే వచ్చింది. తర్వాత బర్నీ గారు ఆ లాకెట్ తీసుకొని ఓపెన్ చేసి చూపిస్తే మాత్రమే ఆపర్చునిటీ వస్తుంది, ఛార్జింగ్ కూడా పెరుగుతుంది అని చెప్పారు. ఇంకా అలాగే ఓపెన్ చేసి అయితే చూపించారయ్యా.
అమ్మ గురువు అని అయితే లోపల ఉన్నింది. దాంట్లో ఏం సీక్రెట్ ఉండి అది ఓపెన్ చేస్తేనే అని ఎందుకు లాజిక్ పెట్టారు, అసలు ఆ కండిషన్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. ఏందో అసలు యూజ్లెస్ లాగా అనిపించింది. ఆయనకి అది చాలా ఇంపార్టెంట్ ఏమో బర్నీ గారికి, బట్ యాజ్ ఏ ఆడియన్గా నాకు చూసేటప్పుడు ఏమనిపించిందంటే ఏదో జనాల్లో ఇంట్రెస్ట్ పెంచడం కోసం ఏదో అది పెట్టినట్టే అనిపించింది, కానీ ఆయనకి అది ఎమోషనల్ విధంగా అయితే నాకు అనిపించలేదు. మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఓకే, ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు వర్క్స్ కూడా మారాయి కదా, పనులు వాళ్ళు మార్చుకున్నారు కదా. అలాగే మాస్ మ్యాన్కి వంట చేసే ఉద్యోగం వచ్చింది. చేస్తున్నాడా సక్రమంగా అంటే చేస్తున్నాడు, కానీ చేసే విషయంలో ఎన్ని మాటలు అంటున్నాడంటే వాళ్ళని. పాపం సంజన ఆ కిచెన్ దగ్గర అది ఉంటుంది కదా వంట చేసే ఆ బల్ల దగ్గర ఆ వాటర్ బాటిల్ పెట్టిందంట, దానికి గొడవ. మాస్ మ్యాన్ అసలు బుర్ర ఉందా ఏందయ్యా నీకు, అంత పెద్ద ఆయనవి నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? జస్ట్ బాటిలే కదా పెట్టింది, సంజన బాటిల్ తీసుకో అంటే అయిపోతుంది కదా, మీరు ఇక్కడ పెట్టకూడదు అని మాస్ మ్యాన్ గొడవ. నాకు ఎందుకో చాలా దిగజారిపోయారు ఈ విషయంలో మాస్ మ్యాన్ అయితే అనిపించింది. మాస్ మ్యాన్ అంటే ఎవరు అనుకున్నారు, హరిత హరీష్ గారు. ఆయన అలా చేయడం సంజనాన్ అయితే కరెక్ట్ కాదు. వీళ్ళందరూ ఓనర్స్ లోపలికి వెళ్ళారు. ఓనర్స్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్, వాళ్ళు లోపలికి వెళ్ళి డిస్కషన్ అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు వాష్రూమ్స్ కూడా సరిగా క్లీన్ చేయట్లేదు, మనం ఏమన్నా అంటున్నామా, ఫ్లోర్ క్లీన్ చేయట్లేదు, మనం ఏమన్నా అంటున్నామా, జస్ట్ వాటర్ బాటిల్కి ఆయన అంత చేయాల్సిన అవసరం అయితే లేదు కదా అని అయితే అన్నారు. ఇక్కడ నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాను. ఏంటంటే తనుజ అప్పుడు కుకింగ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో అన్నపూర్ణేశ్వరి దేవులా నువ్వు పెట్టట్లేదు, అందరికి చిరాకుగా వడ్డిస్తున్నావు, నువ్వు అలా పెడితే మాకు తినబుద్ధి కావట్లేదు అని హరిత హరీష్ గారు బాగా తనుజని తిట్టి నామినేట్ చేశారు కదా. ఇప్పుడు ఆయన చేసేది ఏందయ్యా, ఈ వంట చేస్తున్నాడు, ఏది కావాలన్నా చేస్తున్నాడు, కాదు అని అనట్లేదు, కానీ నైట్ అర్ధరాత్రి నిన్న లైవ్లో ఏమన్నాడో తెలుసా, ఆ శ్రీజ పడుకొని ఉంది, ప్రియా కూడా వేరే బెడ్లో పడుకొని నేను లాస్ట్ బెడ్లో ఉన్నాడు. ఏందో వీళ్ళు ఇది పెద్ద బీబీ హోటల్ అనుకుంటున్నట్టున్నారు. ఒక 3 పూట్ల 3 కూరలు చేపించుకొని తింటున్నారు, కరువు బ్యాచ్ ఉన్నట్టున్నారు, కరువు ఎత్తిపోయి ఇప్పుడు ఒకేసారి ఫుడ్ మీద పడితే ఎట్టుంటుంది అట్టున్నారు. ఎన్ని ఆమ్లెట్లు, 4 ఆమ్లెట్లు వేయించుకొని తిన్నారు. ఇంత కరువులో ఉన్నారు ఏందబ్బా, ఇదేమన్నా బీబీ హోటల్ అన్నట్టు ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఫుడ్ విషయంలో. మధ్యాహ్నం ఒక కూర చేయమంటారు, నైట్ ఒక కూర చేయమంటారు, ఒకరోజు చపాతీ అంటారు, ఇంకో రోజు చపాతీ రోల్ అంటారు. అసలు ఏందో, నేను నా వంట పాటికి నేను చేసుకుంటా ఉంటే అదే మెయిన్ రెసిపీలు చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఆమ్లెట్ వేసి అంటారు. టీ వచ్చేసి 3-4 సార్లు పెట్టుకున్నారు. అబ్బాయి ఏందో ఇల్లు అన్నట్టు ఏదో ఒక క్రింజ్గా మాట్లాడాడు అనమాట. ఇది మాట్లాడుతూనే మళ్ళీ ఆ చేయడం నాకు ఇష్టమే, అలా చేసి పెట్టడం నాకు ఇష్టమే అని అంటున్నాడు. చేసి పెట్టడం ఇష్టమే అన్నప్పుడు ఇలా దెప్పిపొడవడం ఎందుకండి, ఎందుకు దెప్పిపొడొస్తున్నాడు? శ్రీజాకి చెప్పాల్సినంత అవసరమైంది, మీకు చేయడం ఇష్టమే కదా, వంట అంతా చేయడం ఇష్టం, నలుగురు పెట్టడం ఇష్టం అన్నప్పుడు చేసి పెట్టండి. అప్పుడు చేసి పెడుతుంటే ఈయన చూడండి ఎంత ఓపికగా ఉన్నారో అని అయితే మనకు కూడా అనిపిస్తుంది కదా. కానీ ఆయన అలా లేదు కదా, చేస్తున్నాడు. ఇక్కడ వచ్చి వెనకాల మాట్లాడేది బాగా మాట్లాడుతున్నాడు. బ్యాక్ బిచ్చింగ్ అంటారు. మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ వాడకూడదు, ఎందుకంటే మళ్ళీ నాగార్జున సరదాగా పోద్ది, అది పెద్ద తప్పుడు వర్డు, పెద్ద ఇది వర్డు అని మళ్ళీ మాట్లాడతారు. అయ్యా స్వామి సరిపోయినరు ఒక్కొక్కరు. లైవ్లో పెద్దగా ఏమీ జరగలేదు. అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ రావడం, తర్వాత సుమన్ శెట్టి అన్నది వచ్చింది, ఫ్యామిలీ ఫోటో అని చెప్పి నాన్నగారిని పంపించారు. ఇంకంతే ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇంకా సంజనాని అయితే పంపించలేదు. ఇదే జరిగింది. ఇప్పుడు మెయిన్ ఇమ్యూనిటీ టాస్క్ అని అనౌన్స్ చేశారు. అదే బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ అంట. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? రితు, శ్రీజ, ఫ్లోరా సైని గారు. వీళ్ళు ముగ్గురికి టాస్క్ పెట్టారు. గర్ల్ పవర్ అనిపించింది ఒక్కసారిగా టాస్క్ చూస్తే. ఎవరు గెలుస్తారు నాకు ఫ్లోరా సైని మీద అంత హోప్స్ లేవు స్టార్టింగ్ టాస్క్ చూసేటప్పుడైతే. కానీ ఫైనల్లీ ఫ్లోరా సైని గారే గెలిచారు. ఇమ్యూనిటీ ఫ్లోరా సైని గారికే వచ్చింది. ఈ టాస్క్ విషయం మాట్లాడడానికి వస్తే శ్రీజ పోరాడిందబ్బా, 100% ఎఫర్ట్స్ పెట్టింది. రిత్తు కూడా చాలా బాగా ఆడింది. గేమ్ వైజ్ చూడండి, రిత్తు ఇమ్యూనిటీ టాస్క్ అసలు ప్రాణం పెట్టి పోరాడింది. నిజంగానే బాగా ఆడిందని అనిపించింది. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే
శ్రీజ వచ్చి ఫ్లోరా సైని గారికి అయితే సపోర్ట్ ఇచ్చింది. వెళ్ళండి ఫ్లోరా మ్యామ్ వెళ్ళండి అని చెప్పి ఆ బాల్స్ టాస్క్ ఉంటుంది కదా, ఫుట్బాల్ టాస్క్ తీసుకెళ్ళిపోయింది. అలా బ్యాగ్లో పెట్టుకోవాలి, అలా ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టుకోవాలని చెప్పారు. ఫ్లోరాకి బాగా సపోర్ట్ ఇచ్చింది. ఫ్లోరాని అయితే గెలవడానికి కారణమైంది మాత్రం శ్రీజానే. ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చేసి ఫ్లోరా సైనికి వచ్చింది. దాని తర్వాత రితు ఏడ్చిందయ్యా, ఘోరంగా ఏడ్చింది. బయట జరుగుతున్న దానికి లోపల ఈరోజు రితు ఏడవడానికి నాకు లక్ లేదు, నాకు ఏది కలిసి రాదు, అన్నీ నాకు ఇలాగే అవుతాయన్న దానికి, బయట జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి రిలేట్ అయిపోయినట్టు అనిపించింది నాకు. ఎంతలా ఏడ్చిందంటే ఎక్కిళ్ళు పెట్టి చాలాసేపు అయితే ఏడ్చింది లైవ్లో. దాని తర్వాత తనూజ డిమోన్ పవన్ ఓదార్చారు. తర్వాత చాలాసేపు అదే జరిగింది, ఓదారుస్తూ ఉన్నారు. తర్వాత కొంతసేపు సెట్ అయింది. ఈ ఇమ్యూనిటీ టాస్క్లో ది మెయిన్ హైలైట్ విషయం ఏంటంటే హిమాన్యుయల్ రన్నింగ్ కామెంటరీ. అసలు మామూలుగా రన్నింగ్ కామెంటరీ చెప్పారనుకుంటున్నారా? కామెడీగా ఓకే వస్తున్నారు, అందరూ ప్రాణం పెట్టి పోరాడుతున్నారు, రితు గెలుస్తుందా శ్రీజ గెలుస్తుందా, శ్రీజ అయితే చింపుకునేదానిలాగా పోరాడుతుంది, గుద్దుతుంది అని ఏదేదో మాట్లాడుతున్నాడు. చాలా కామెడీగా రన్నింగ్ కామెంటరీ అయితే ఇచ్చాడు. నాకు ఇమాన్యుయల్ కామెడీ బాగా నచ్చుతుంది. ఈరోజు అంటే వెనస్డే అర్ధరాత్రి 12 o'clock తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు అని చెప్పారు. ప్రజెంట్ అయితే 11 o'clock అవుతుంది, ఇంకా రాలేదు వాళ్ళు. నేను కూడా ఇప్పటివరకు వెయిట్ చేసా, వస్తారేమో దాన్ని పట్టే వీడియో తీద్దామని అయితే వెయిట్ చేశాను. మనం అనుకున్నట్టు 3 members వస్తారు వైల్డ్ కార్డ్స్ అని అనుకున్నాం కదా, అదే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కాదంట. 4 members అయితే వస్తున్నారు, 2 girls 2 boys వస్తున్నారు. రేపు నైట్ మీకైతే ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఓకేనా? వీళ్ళు ఎంతమంది వచ్చినా దివ్య నిఖితానే ఉండబోయేది బిగ్ బాస్ హౌస్లో. అంటే వీళ్ళకి టాస్క్ పెడతారని ముందు నేను చెప్పున్నాను కదా, కానీ దివ్య నిఖిత లాస్ట్లో ఫైనల్ అయ్యి బిగ్ బాస్లో ఉండబోతుంది. వీళ్ళు ఎంతమందిని పంపించినా దివ్య నిఖిత అయితే ఉండబోతుంది. ఇంక ఇదైతే రాసి పెట్టుకోండి. యూజువల్గా 12 o'clock 1 o'clock వరకు కూడా లైట్స్ అనేవి ఆఫ్ చేయరు బిగ్ బాస్ హౌస్లో. ఎందుకో అంటే దాని తర్వాత ఏమీ ఉండదు కదా అని, అంటే వీళ్ళ డిస్కషన్స్ అన్నీ అర్ధరాత్రి ఏం జరుగుతుంది మిడ్నైట్లో అని చూపించాలి అని అనుకుంటా. బట్ ఈరోజు మాత్రం 10 o'clock కల్లా లైట్స్ ఆఫ్ చేసేసారు. 10 o'clock కల్లా కంటెస్టెంట్స్ అదే టెనెంట్స్కి ఫుడ్ పంపిస్తారు కదా బిగ్ బాస్, పంపించేశారు. వాళ్ళు తినేశారు, వీళ్ళు కూడా ఓనర్స్కి చేసి పెట్టేశారు. మొత్తం అయిపోయింది, లైట్స్ ఆఫ్ చేసేసి ఉన్నారు, పడుకోమని చెప్పేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని వాళ్ళకైతే అస్సలు తెలీదు, కానీ మనకి తెలుసు కదా, ఎందుకంటే రివ్యూయర్స్ చెప్తూనే ఉన్నారు వైల్డ్ కార్డ్ రాకముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. కానీ ఇలా చెప్పడం వల్ల ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది నాకు తెలిసి. ఎందుకంటే అసలు రివ్యూవర్స్ చెప్పలేదు అని అనుకోండి, సడన్గా చూసే లోపే ఎపిసోడ్ మనకి వైల్డ్ కార్డ్స్ వచ్చారా అనిపిస్తుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తారు అని మనకు ముందే తెలిసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ రివ్యూవర్స్ విషయంలో మీరేం చూడాలి అని అంటే, నాకు ఒకటి అనిపిస్తుంది కదండి, మీకు ఒకటి అనిపిస్తుంది. అలానే మన ఇద్దరివి మ్యాచ్ అవుతున్నాయా లేదా, నాకు ఈ పర్సన్ రాంగ్ అనిపించారు, ఈ పర్సన్ కరెక్ట్ అనిపించారు, వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తున్నారా లేదా అనేదైతే మీరైతే తెలుసుకోవచ్చు. అందుకే రివ్యూస్ చేసేది బిగ్ బాస్ వాళ్ళంతా. ఓకేనా? ఈరోజు నైట్ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డులు అయితే వస్తున్నారు ఒక మాట. దాని తర్వాత దివ్య నిఖిత అయితే ఫైనల్ కంటెస్టెంట్ అయ్యి ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్లో. ఇది ఫైనల్. అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే 1000% ఖచ్చితంగా వస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి. వస్తుందా రాదా అనే డౌటే వద్దు, ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి శివ్ ఉన్నారు కదా, ప్రియాంక జైన్ వాళ్ళు, ఆయన కూడా 1000% వస్తున్నారు. వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, వీళ్ళ తర్వాత వైల్డ్ కార్డ్ ఇచ్చేది వాళ్ళే. ఇంతేనయ్యా ఈ ఎపిసోడ్. మీకు ఎలా నచ్చుతుంది? నా మాటలు అయితే ఓకేనా? మీకు మంచి చెడు అంతా బాగానే మాట్లాడుతున్నాను అంటారా? ఒకవేళ ఇది కాదు మాట్లాడే విధానం, ఇంకా బాగా మాట్లాడచ్చు నువ్వు అని అనుకున్నా కూడా కింద కమెంట్స్లో సజెషన్స్ పెట్టొచ్చు కదా, ఇలా మాట్లాడు అలా మాట్లాడు, లేకపోతే ఈ టాపిక్ మాట్లాడు, ఇంకో టాపిక్ గురించి మాట్లాడని అయితే నాకు సజెషన్స్ ఇవ్వండి. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి ఛానల్.